హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ట్ టేస్టీ కుకింగ్లో. ఈరోజు ఇన్స్టెంట్ సమోసా తయారు చేసుకుందాం. ఇన్స్టెంట్ సమోసా అంటే ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఆన్లైన్లో ఈ సమోసా షీట్స్ బుక్ చేసుకున్నాను అండ్ కార్న్ కూడా బుక్ చేసుకుని చూసారా అన్నీ రెడీగా పెట్టుకొని సమోసాలోకి కావాల్సిన స్టఫ్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎంత ఈజీగా 5 మినిట్స్లో అయిపోయే సమోసా రెసిపీని చేసుకుందామా? ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఫుడ్ అనేది హెల్త్కి మంచిది కాదు, కాకపోతే మన తినకుండా ఉండలేము కాబట్టి బయట దానికంటే ఇంట్లో చేసుకుని తింటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది కాబట్టి ఇంట్లో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఆనియన్స్ వేసుకున్నాక, సారీ నేను స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను వీడియోలో, అందుకనే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట. ఏంటి వీడియోలో అన్నీ చెప్పేస్తుందని అనుకున్నారా? ఉన్నదే చెప్పాలి కదండి. సో స్టవ్ ఆన్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండి. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు చూసింది లైక్ చేసింది కూడా మేము చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. తర్వాత కార్న్ శుభ్రంగా కడుక్కున్న కార్న్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో సమోసా స్టఫింగ్లో మన దగ్గర ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో, చికెన్ ఆర్ చీజ్ లేదంటే ఇవి ఏముంటే అవే అండి, పిల్లలు ఇష్టంగా తినేవి. నేను ఇంకా దీని మీద చాలా చేయాలనుకుంటున్నాను. మా పిల్లలు ఇవి ఇష్టంగా తిన్నారు. సో దీంట్లో వాళ్ళకి హెల్దీగా ఇంకెలాగ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాను అనమాట. సో నేను ట్రై చేసినవన్నీ ఛానల్లో పెడతాను, తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాక కొంచెం గరం మసాలా పౌడర్ అనమాట. అంటే ఇది మా ఇంట్లో చేసుకునేది, బయటది కాదు. సో ఈ ఫ్లేవర్ వేరు అనమాట, ఆ ఫ్లేవర్ వేరు. లేదా మనం ఈ ప్లేస్లో పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా ఉండటం కోసమని. మన దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నా కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కారం వేసుకున్నా కొంచెం స్పైసీగా ఉంటుంది. అంటే నేను మిరపకాయలు అవి వేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా, అవి వస్తే మళ్ళీ వాళ్ళు తట్టుకోలేరని కారం. నేను కొంచెం కారమే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు సమోసా షీట్ తీసుకున్నానండి. తీసుకుని సమోసాని ఫోల్డింగ్ చేయడమే ప్రాసెస్ చూపించాలి. సో నేను ఫస్ట్ ట్రై చేశాను, సరిగ్గా రాలేదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపించాను, అది కూడా చూడండి, ఓకేనా? ఇది ఓకే, కానీ దీనికన్నా కరెక్ట్గా నెక్స్ట్ కూడా చూపించాను, అది కూడా ఒకసారి చూడండి. ఇట్లా అనమాట వేసుకున్నాక అసలు నేను పైన లేయర్ చాలా లైట్గా అంటించానండి. అంటే నా దగ్గర మైదా లేదు. సో నేను దాన్ని ఏం చేశాను, శనగపిండి వాటర్లో కలిపి లైట్గా అంటించా అంతే. అది ఎక్కడ ఊడిపోవడం కానీ ఆ లోపలిది బయటకు వచ్చేయడం కానీ ఎక్కడ జరగలేదండి. అసలు ఆ షీట్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. చూసారా ఫోల్డింగ్ నేను ఇలా అయితే చేసుకున్నాను అన్నమాట. ఇది నార్మల్గా వచ్చింది, అంటే ఫస్ట్ ఇది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నారు చూడండి, అది ఇది శనగపిండి అంటించాను అనమాట. ఇలా 1 బై 1 చేసుకుంటున్నాను అనమాట అండి. ఇది ఇంకొకటి. ఇలా ఒక్కొక్కటి అంటే నేను ఈ ఫస్ట్ చేసినవి ఏమీ కూడా నాకు సరిగ్గా అనిపించలేదు. సో మనం 1 2 3 రెడీ చేస్తేనే కానీ సరిగ్గా రావు కదా ఫోల్డింగ్. సో నేను అలా ట్రై చేశాను, ఇది కూడా కరెక్ట్గా రాలేదు. మ్యాక్సిమం మీకు చూపించడానికి అట్లా కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చిందేమో కానీ చూపిస్తున్నా కానీ ఇంకా కొంచెం ముందు వెళ్ళాక అక్కడ ఫోల్డింగ్ అనేది నేను కరెక్ట్గా చూపించానండి. అసలు ఇట్లా పెట్టినా, నేను అలా పెట్టాను ఆయిల్లో వేయగానే అసలు విడిపోతుందేమో, మొత్తం అంతా బయటకు వచ్చేస్తుందేమో అనుకున్నా. అసలు అలాంటిది ఏమీ జరగలేదండి అసలు.
చాలా మంచిగా అనిపించింది. చాలా ఈజీ ప్రాసెస్. అసలు వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీస్ అనమాట ఇవన్నీ కూడా. నేను చెప్పేవన్నీ అలాగే ఉంటాయండి. సో, నేను ఎక్కువ ప్రాసెస్ పెట్టుకోను. సింపుల్, తొందరగా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి అట్లాంటివే చూసుకుంటా. సో, నేను అవే పోస్ట్ కూడా చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? టేస్ట్ అయితే ఎక్కడ తగ్గదండో, ఏమి పిచ్చి పిచ్చి ఏమీ చేయట్లే. ఓకేనా? ఇంకో చూసారా, నాకు అక్కడ సమోసా ఫోల్డింగ్ అనేది రాలేదు. సో, ట్రై చేస్తున్నాను అనమాట. రానివన్నీ కలిపి మా అక్క పెట్టి మమ్మల్ని ఎందుకు చావగొడుతున్నారు అని అనుకుంటున్నారా? లేదు లేదు, చూడండి. అంటే చేయగా 1 2 3 చేయగా అట్లా మంచిగా వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకి షేప్ అనేది తగ్గలేదండి. షేపే కాదు, మన టేస్ట్ అయితే అసలు ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉందంటే మీరే అంటారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగో ఇక్కడ చూడండి, కరెక్ట్గా వస్తుంది. నేనేం చేస్తున్నాను అనేది. అసలు ఇక్కడ అండి మనం ఎట్లా పెట్టినా కూడా అసలు షీట్స్ ఎంత బాగా అంటుకుంటున్నాయంటే అసలు ఇక్కడ అంటే అవి జస్ట్ ఇట్లా అంటించడమే కదా. నేను అసలు చాలా ఖరాబ్ అయిపోతుందేమో అనుకున్నా. సో, అట్లా ఏం లేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. అది బాగుందని నేను వీడియోని పోస్ట్ చేశాను అనమాట. ఓకేనా? ఇంకా ఇలా ఒక 4 రెడీ చేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి, ఫోల్డింగ్ అనేది. ఇది కరెక్ట్ ప్రాసెస్. మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. చూసారా? ఇప్పుడు దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకో, అంతే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకుందాం. చూసారా? అవి ఫోల్డింగ్స్ కూడా అసలు ఎంత బాగా అనిపించింది అంటే నాకు ఫస్ట్ టైం అమ్మో నేను సమోసా చేశానా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ టేస్ట్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి బ్యాక్ తిరిగేసుకున్నాము. నేను అవి తీసేసా, మళ్ళీ వేరేవి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఎంత బాగున్నాయి. మా పాప అయితే వితిన్ 5 మినిట్స్లో అవగొట్టేసిందండి. చూసారా? గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే. చూసారా? ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే సమోసా రెడీ. ఈవినింగ్ స్నాక్స్ సమోసా తిని టీ తాగితే మస్తు ఉంటుంది కదా ఫీల్. సో, నేను ఈరోజు అదే చేసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.